ఇరాన్ యుఎస్ వార్లో చర్చలు ఎక్కడి దాకా వచ్చాయి సార్? చర్చలు ఫస్ట్ విఫలమయ్యాయి. పాకిస్తాన్ వేదికగా జరిగినటువంటి ఒక ప్రహసనమే అని అంటున్నాను నేను. ఒక నాటకీయ ప్రహసనము, ఒక డ్రామా. ఆ డ్రామాకి తెరదించినట్టుగానే కనబడుతోంది. అండ్ ఇరాన్ ఫారెన్ మినిస్టర్ రష్యాలో తెలియారు. లాస్ట్ వీక్ రష్యాకి వెళ్ళారు ఆయన. సో ఫస్ట్ ఈ వారంలో జరిగినటువంటి కీలక పరిణామాలు కొన్ని చెప్తే మళ్ళీ అందులో మనం డీటెయిల్స్ లోకి వెళ్దాం సార్. ఫస్ట్ చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. మొట్టమొదటిది నా దృష్టిలో ఏంటంటే, మనకు డొనాల్డ్ ట్రంప్ యుద్ధం అయిపోయింది అని అనౌన్స్ చేశాడు ఆయన. అది చాలా కీలకంగా నేను భావిస్తాను. యుద్ధం లేదు, యుద్ధం అయిపోయింది, వార్ ఇస్ ఓవర్ అన్నాడు ఆయన. దీనికి కారణం ఏంటంటే కనుక, మళ్ళీ యుద్ధం చేయడానికి ఆయన ప్లాన్ చేస్తున్నప్పుడు ఆ యుద్ధం కంటిన్యూయేషన్ కింద చూపించదలుచుకోలేదు. సీజ్ ఫైర్ వచ్చేసింది కాబట్టి యుద్ధాలు ఆగిపోయాయి అని చెప్తే, రేపు కాంగ్రెస్కి వెళ్ళి అప్రూవల్ తీసుకోవడం అన్నది ఆయనకు తప్పుతుంది. వాళ్ళ చట్టం ప్రకారం ఏంటంటే కనుక 60 రోజుల కంటే ఎక్కువ యుద్ధం చేస్తే కాంగ్రెస్ పర్మిషన్ కావాలి. ఏదో ఎమర్జెన్సీలో యుద్ధం చేశారంటే అది వేరే విషయం, కానీ యుద్ధ ప్రకటన అన్నది ప్రెసిడెంట్కి పర్మిషన్ లేదు, కాంగ్రెస్ అప్రూవల్ ఇవ్వాలి. కాబట్టి దాన్ని బైపాస్ చేయడానికి ఆయన 60 రోజులు యుద్ధం చేసి సీజ్ ఫైర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు యుద్ధం అయిపోయింది అంటే ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ యుద్ధం మొదలవుతుంది. ఇది కొత్త యుద్ధం కింద దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. పాత యుద్ధానికి ఏం సంబంధం లేదు, చాలా కొత్త యుద్ధం అంటున్నాడు. అంటే ఎవరిని ఫూల్ చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. అలాగే ఖమనేని చంపేసిన తర్వాత ఇది కొత్త రెజీమ్ అంటున్నాడు. రెజీమ్ వేరే, గవర్నమెంట్ వేరే. గవర్నమెంట్ మారుతూ, ఫర్ ఇన్స్టెన్స్ మనకు చైనాలో తీసుకుందాం, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఈజ్ అ రెజీమ్. ఎవరో హూ జింటావు పోతే ఇంకెవరో వస్తారు, జియాంగ్ జమీన్ వస్తారు, తర్వాత మనకు షీ జిన్పింగ్ వస్తారు, తర్వాత ఇంకెవరో వస్తారు. రెజీమ్ విల్ కంటిన్యూ. కానీ ఆయన ప్రతిదానికి కొత్త డెఫినేషన్ ఇవ్వడం మొదలుపెట్టాడు. సో ఇది రెజీమ్ మారిపోయింది, అలాగే నేను యుద్ధం ఆపేశాను కాబట్టి యుద్ధం అయిపోయింది అని మొదలు పెడుతున్నాడు. నెక్స్ట్ యుద్ధానికి కొత్త లాజిక్ తీసుకొచ్చి మళ్ళీ యుద్ధం చేస్తాడు. సో అందుకని అంటే ఏ చట్టాన్ని, ఏ కాన్స్టిట్యూషన్ని, ఏ రూల్ ఆఫ్ లాని ఆయన నమ్మడు. ఆయన చేస్తాడు ఆయన వీటినన్నింటినీ బైపాస్ చేసి వీటినన్నింటినీ బేఖాతరు చేసేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. అది నా దృష్టిలో మొట్టమొదటిది, చాలా కీలకమైనటువంటి అంశం. రెండు, యుద్ధం మళ్ళీ మొదలు పెడతాడా లేదా అన్నదానికి ఇది పెద్ద ప్రశ్ననే. ఇరాన్ చాలా స్పష్టంగా చెప్తోంది, మీరు మొదలుపెట్టి ఫూలిష్నెస్ అన్న పదం వాడారు. యుద్ధం మొదలుపెట్టేటువంటి ఫూలిష్నెస్ మీరు చేస్తే కనుక దానికి మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది, చాలా తీవ్రంగా బెదిరించారు. ఇరాన్ లోపల, తెహరాన్లో, ఇతరత్ర పట్టణాల్లో కొత్త డ్రోన్స్ని వాళ్ళు డిస్ప్లే చేసి పెరేడ్లో తీసుకెళ్లారు. ఆ డ్రోన్స్ గతంలో ఉన్నటువంటి షహీద్ 136 డ్రోన్స్ కంటే కూడా చాలా లీథల్, చాలా ఎఫెక్ట్ ఉన్నటువంటివి, రడార్కి చిక్కకుండా వెళ్ళగలిగిన కెపాసిటీ ఉన్నటువంటివి అని ఇరాన్ క్లెయిమ్ చేస్తుంది. అలాగే కొత్త మిజైల్స్ని వాళ్ళు చూపించారు. ఇవి అమెరికాకు, ఇజ్రాయెల్కి ఒక మెసేజ్ పంపిస్తున్నారు. ఈసారి మేము ఇంకా పెద్ద ఎత్తున దాడి చేయబోతున్నాము, అటాక్ చేయబోతున్నాము, ఈసారి చాలా డివాస్టేటింగ్గా ఉంటుంది అని ఒక సందేశం ఇచ్చే ప్రయత్నం ఇరాన్ చేస్తుంది. మూడవది, అక్కడ మనం చూస్తే కనుక ఇరానియన్ అంబాసిడర్, సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి వాళ్ళ ఇరానియన్ అంబాసిడర్ పర్సనల్గా అటాక్ చేయడం మొదలుపెట్టాడు. ఎందుకంటే వీళ్ళు ట్రంప్ రెజీమ్, ట్రంప్ ఏమంటున్నాడు, అక్కడ లీడర్ ఎవరో తెలీదు, ఐఎమ్ మొహమ్మద్ సో అండ్ సో, ఐ వాంట్ నెగోషియేట్ అంటాడు, ఆర్ యూ లీడర్ అని అడుగుతాను, ఎవడో తెలీదు, నోబడి వాంట్స్ టు బి లీడర్, ఇటువంటివన్నీ చెప్తున్నాడు. ఇంకోడో మొహమ్మద్ వస్తాడు, ఇలా పర్సనల్గా ఇన్సల్ట్ చేయడం మొదలు పెడుతున్నాడు. మొజ్తబాని కొన్ని వారాల క్రితం ఇతను గే, ఇతను LGBTQ సంబంధించిన వ్యక్తి, ఇతనికి గే టెండెన్సీస్ ఉన్నాయని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు. కాబట్టి ఈ దృష్ట్యా ఇరానియన్ అంబాసిడర్, సౌత్ ఆఫ్రికాకు ఉన్నటువంటి అంబాసిడర్ ఏం చెప్పాడంటే, స్కాట్ బెసెంట్ ట్వీట్ని, స్కాట్ బెసెంట్ మనకు తెలుసు, వాళ్ళ అమెరికన్ కామర్స్ సెక్రటరీ, అతని ట్వీట్ని తిరస్కరిస్తూ అతను ఏం చెప్పాడంటే ఒక పదం వాడాడు, పీడోఫైల్ బాస్ అని పదం వాడాడు. అంటే పీడోఫైల్, చిన్న పిల్లల్ని సెక్షువల్గా ఎక్స్ప్లాయిట్ చేసినటువంటి వ్యక్తి కింద అభివర్ణించి అతను ట్వీట్ చేశాడు. ఎందుకంటే ఎప్స్టీన్ ఫైల్స్లో ఈ పేర్లన్నీ వచ్చాయి కాబట్టి, ఎప్స్టీన్ ఫైల్స్ చిన్న చిన్న పిల్లలు, 9-10 ఏళ్ల పిల్లలు కూడా వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసినటువంటి ఉదంతాలు మనకు ఉన్నాయి. దాంట్లో డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా చాలా ప్రస్ఫుటంగా వచ్చింది. కాబట్టి మీ బాస్ ఒక పీడోఫైల్ అని చెప్పి అతన్ని ఎక్స్పోజ్ చేసే దిశగా నడుస్తుంది. అంటే మాటల తూటాలు నడుస్తున్నాయి అటు ఇటు, ఇద్దరు కూడా బెదిరించుకుంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఏమో నేను అది చేస్తాను, ఇది చేస్తాను, ఐఎమ్ నో మోర్ అ సాఫ్ట్ గాయ్, ఐఎమ్ అ టఫ్ గాయ్ అంటూను ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో జనరేట్ అయిన ఫోటోని ట్వీట్ చేయడము, ఇలా తన బెదిరింపులు తను చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇరాన్ చాలా స్పష్టంగా చెప్తోంది, వీ డోంట్ కేర్, వీఆర్ రెడీ ఫర్ ఇట్ అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. ఇంత లోపల ఈ ఏదైతే మనకు ఇక్కడ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్లో ఇరాన్ ఒక బ్లాకేడ్ పెడితే, దాన్ని బయటకు వచ్చే వాటికి అమెరికా బ్లాకేడ్ పెడితే, వీటన్నిటిని బైపాస్ చేయడానికి ఇరాన్ ఏం చేస్తోంది,
ఇరానియన్ టెరిటోరియల్ వాటర్స్, వాళ్ళ సముద్రాల నుంచి పాకిస్తాన్ టెరిటోరియల్ వాటర్స్కి ఎంటర్ అవుతుంది. అక్కడి నుంచి చాబహార్ నుంచి మనకు గ్వాదర్లో ఎంటర్ అయ్యి గ్వాదర్ నుంచి పాకిస్తాన్ టెరిటోరియల్ వాటర్ నుంచి బయటకు వస్తుంది. అందుకని ఈరోజు అమెరికా దాన్ని అటాక్ చేయలేదు. అంటే పాకిస్తాన్ ఎలా డర్టీ గేమ్ ఆడుతుందో మనం చూడొచ్చు. ఒక సైడ్ ఏమో అమెరికా పక్షాన్ని నిలబడినట్టు వాళ్ళు ఏదో శాంతి చర్చలు చేస్తున్నట్టు వాళ్ళు ఒక బిల్డప్ ఇస్తున్నారు. రెండు, సౌదీ అరేబియా తోటి మీతో కలిసి యుద్ధం చేస్తాం, మీకేమైనా కష్టం వస్తే మేము ఉన్నాము అని చెప్పి వాళ్ళకి చెప్తున్నారు. వాళ్ళకు రెడార్లు పంపించారు, వాళ్ళకి వీళ్ళ సైన్యాన్ని పంపించారు. మూడు, ఇరాన్కి ఏం చెప్తున్నారు, మీ షిప్పులు మా జలాల నుంచి తీసుకెళ్ళండి అని చెప్పి వాళ్ళకి ఓపెన్గా ఇన్విటేషన్ ఇస్తున్నారు. సో ఈరోజు ఇరానియన్ షిప్పులు ఇరానియన్ జలాల నుంచి పాకిస్తాన్ జలాలలోకి వచ్చి వాళ్ళ వాటర్స్ నుంచి భారతదేశం సరిహద్దులోకి వచ్చి మనం తీసుకుంటాం. ఇది అంటే ఎంత డర్టీ డ్యూయల్ గేమ్ ఆడుతుందో పాకిస్తాన్ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇతని ఎంబార్గో బహుశా మనకు అమెరికన్ పర్మిషన్ ఉండిండొచ్చు, మనకు తెలియదు. ఎందుకంటే పాకిస్తాన్ ఊరికే చేస్తుందని నేను అనుకోవట్లేదు. అఫీషియల్గా ఏమో కొంచెం డొనాల్డ్ ట్రంప్ ఏమో చూడు నేను ఆపేసాను చూడు అని చెప్పుకుంటున్నాడు. కానీ దీన్ని బైపాస్ చేసి పెట్రోల్ ధరలు పెరగకుండా బహుశా ఇటువంటి అరేంజ్మెంట్ ఏదో ఒప్పుకొని ఉండొచ్చు. మనకు తెలియదు అది ఏంటో, బ్యాక్ ఎండ్లో ఏముందో మనకు తెలియదు. బట్ ఇది జరుగుతుంది అక్కడ. సో ఈ పరిణామాలన్నీ కూడాను ఏంటంటే నెక్స్ట్ యుద్ధం వస్తుందా అన్న దానికి ఒక బిల్డప్ చూస్తున్నాం. ఇందాక నువ్వు చెప్పినట్టు $8 బిలియన్ పైచీలకు సేల్స్ గల్ఫ్ స్టేట్స్కి ఒప్పుకోవడం ఒకటి, ఆల్మోస్ట్ రమారమి 5-6 వేల టన్నుల అమ్యునిషన్ ఇజ్రాయెల్కి హుటాహుటిన 2 రోజుల్లో పంపించడము, ఇవన్నీ చూస్తే కనుక మళ్ళీ యుద్ధానికి తయారవుతున్నారు వాళ్ళు. ఈ సీజ్ ఫైర్ కూడా శాంతి కోసం చేసిన సీజ్ ఫైర్ మనకు తెలుసు, శాంతి కోసం చేసింది కాదు ఇది. అందుకనే ఇస్లామాబాద్లో ఉన్నటువంటి సీజ్ ఫైర్లు అన్నీ ఫ్లాప్ అయినాయి. ఫస్ట్ది ఫ్లాప్ అయింది, సెకండ్ అసలు జరగలేదు. అమెరికన్ డెలిగేషనే రాలేదు, ఒక అరాక్చి మాత్రం వచ్చి వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ మళ్ళీ యుద్ధం చేయడానికి వీళ్ళు శక్తి పుంజుకోవాలి, ఇరాను పుంజుకోవాలి, అలాగే అమెరికా కూడా కావాలి. వీళ్ళ దగ్గర మొదటి 2 వారాల్లో 9 సంవత్సరాల ప్రొడక్షన్ మొత్తం ఖర్చు పెట్టారు. మొదటి 2 వారాలు, మొదలైన 2 వారాలు అంటే వీళ్ళ థాడ్ మిసైల్స్ కానీ, పేట్రియట్స్ కానీ, వీళ్ళ ఏవేవే చాలా ఖర్చుతో కూడినటువంటి మిసైల్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఎక్స్పెన్సివ్ మిసైల్స్ అన్ని, ఒకటి $5-6 మిలియన్ ఉంటాయి. ఇన్ఫాక్ట్ దాని సుపీరియర్ వర్షన్స్ అయితే $10 మిలియన్ ఉన్న కూడా ఉంది. మనం వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంతా ఈ షహీద్ డ్రోన్స్ లాంటివి $20,000 $30,000 వాళ్ళు కనుక తయారు చేస్తే, ఇటువంటివి ఎన్ని లక్షలు తయారు చేస్తే వాళ్ళకి లాభాలు వస్తాయి దాంట్లో. అందుకని కాస్ట్లీ ఎక్విప్మెంట్ మీద వాళ్ళు ఫోకస్ పెడతారు. అందుకనే $మిలియన్స్ ఖరీదైనటువంటి ఆ మిసైల్స్ అన్ని వాళ్ళు ప్రొడక్షన్, లిమిటెడ్ ప్రొడక్షన్ కెపాసిటీ మొత్తం రాబోయే 9 ఏళ్లలో ప్రొడక్షన్ అంతా కూడా ఇప్పుడు ఖర్చు పెట్టారు. అందుకనే ప్రొడక్షన్ తక్కువై వాళ్ళు సౌత్ కొరియా నుంచి ఇక్కడ తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇది పరిస్థితి. కాబట్టి వాళ్ళు ఈ సీజ్ ఫైర్ అన్నది మళ్ళీ ప్రొడక్షన్ దాన్ని చేసుకుని కొంత ఊపిరి తీసుకొని మళ్ళీ నెక్స్ట్ యుద్ధానికి తయారవ్వడానికి కోసం సీజ్ ఫైర్ చేశారు. అందుకనే యూనిలాటరల్గా డొనాల్డ్ ట్రంప్ దాన్ని పొడిగించుకుంటూ వెళ్తున్నాడు. ప్రతిసారి డెడ్ లైన్ ఇవ్వడం, అయిపోయింది ఇంకా రేపు పొద్దున్న సివిలైజేషన్ చంపేస్తానని బెదిరించడం, ఇంకేదో బెదిరించడం, ఇటువంటివన్నీ చేస్తున్నాడు. కానీ ఆఖరి క్షణం వచ్చేసరికి పోస్ట్పోన్ చేస్తున్నాడు. ఏదో నెపని చెప్పి దే ఆర్ బెగ్గింగ్ ఫర్ ఎ డీల్ అంటాడు. బెగ్గింగ్ ఫర్ ఎ డీల్ అంటాడు ఒక సైడ్, ఇంకో సైడ్ యూ బాస్టర్డ్స్ అంటాడు. అంటే అర్థమవుతుంది ఎలా దాన్ని ఒక ఆ దేశంలో ఎలా చిత్రీకరించుకోవాలో అర్థం కాక సతమతం అవుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సరే, అయితే ఇది వాళ్ళు అంటే ఈ సీజ్ ఫైర్ కూడా అంటే అమెరికాకి సంబంధించిన యుఎస్ కాంగ్రెస్ కి 60 రోజుల గడువు, 60 రోజులు యుద్ధం జరిగితే కనుక 60 రోజుల తర్వాత యుద్ధాన్ని కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా యుఎస్ కాంగ్రెస్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అనేది వాళ్ళ నిబంధన అనేది తెలుస్తున్న విషయం. టెక్నికల్లీ ఇట్ ఈస్ దేర్. సో ఇప్పుడు కావాలని ఏదో సీజ్ ఫైర్ ప్రకటించి యుద్ధం ముగిసిపోయిందని చెప్పి మళ్ళీ తర్వాత రెజ్యూమ్ చేయాలంటే మళ్ళీ ఫ్రెష్ యుద్ధం అన్నట్టుగా చూపించే ఒక ప్రయత్నమా, లేకపోతే ఇప్పుడు ఈవెన్ ప్రస్తుతం యుఎస్ లో ఉన్నటువంటి నిబంధనల గురించి టెక్నికాలిటీస్ ఒకసారి వివరిస్తారా? దాన్ని కొంచెం ఎలాబరేట్ గా మాట్లాడదాం. ఈవెన్ పీట్ హెగ్సెత్ కాంగ్రెషనల్ హియరింగ్ కూడా ఉంది, అది మనం మాట్లాడిన తర్వాత ఫస్ట్ దీని గురించి చెప్పండి. కరెక్ట్. ఇవన్నీ కూడా అంటే అడ్మినిస్ట్రేషన్ ఎవరిని కూడా పట్టించుకోకుండా బేఖాతరు చేసి వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు. పీట్ హెగ్సెత్ హియరింగ్ గురించి మాట్లాడినప్పుడు దీంట్లో ఇంకా డీటెయిల్ గా మాట్లాడదాం మనం. ఎలా బైపాస్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు యాక్చువల్గా పీట్ హెగ్సెత్ మీద వాళ్ళు ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ తీసుకొచ్చారు. సో ఇవన్నీ కూడా దీనికి కారణం ఏంటంటే కనుక అసలు నాకేం రూల్స్ వర్తించవు అని ఆ స్టేట్ లో ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. నన్నెవరు అంటే ఈవెన్ ప్రజలకు కూడా కొంచెం సింపుల్ గా చెప్తాం. పీట్ హెగ్సెత్
డిపార్ట్మెంట్ ఆఫ్ వార్, ఇప్పుడు వాళ్ళు సెక్రటరీ ఆఫ్ వార్ అన్నమాట. ఆయన వాళ్ళు వార్ అని మార్చారు. డిఫెన్స్ సెక్రటరీగా గతంలో ఉండేదాన్ని, డిఫెన్స్ కాస్త ఇప్పుడు వార్ డిపార్ట్మెంట్ గా మార్చారు. వార్ డిపార్ట్మెంట్ హెడ్ ఈ రోజు ఇరాన్ యుద్ధానికి మొత్తానికి సంబంధించి పూర్తి బాధ్యత కలిగింది పీట్ హెగ్సెత్ కి కదా సార్? యా, ఓకే, మీరు చెప్పండి. ఆఫ్ కోర్స్ సుప్రీం కమాండర్ ఇస్ డొనాల్డ్ ట్రంప్. కాబట్టి ప్రెసిడెంట్ ఇస్ సుప్రీం కమాండర్. అల్టిమేట్ డెసిషన్ అయిందే. ఎందుకంటే పీట్ హెగ్సెత్ ఏం తప్పు చేసినా అది డొనాల్డ్ ట్రంప్ నే ప్రశ్నిస్తారు అల్టిమేట్ గా. సో కాబట్టి ఈ నిర్ణయం అల్టిమేట్ డెసిషన్ డొనాల్డ్ ట్రంప్దే అది. సో ఈ యుద్ధంలో డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే దీన్ని ఎలా కాంగ్రెస్ ని బైపాస్ చేయాలి అని ఒక దాని దృష్ట్యా ఇవన్నీ చేస్తున్నాడు అతను. ఇప్పుడు ప్రస్తుతానికి సీజ్ ఫైర్ అన్నది యుద్ధం అయిపోయింది అని ఒక నేరేటివ్ తీసుకురావడం, వార్ ఈజ్ ఓవర్ అని చెప్పడము. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా యుద్ధం మొదలైతే కనుక ఇరాన్ మా షరతులు ఒప్పుకోలేదు, ఇరాన్ చాలా మొండిగా ఉంది కాబట్టి ఇరాన్ ఇంకా ఇప్పుడు కూడా న్యూక్లియర్ బాంబులు చేస్తానని చెప్తోంది కాబట్టి మేము కొడుతున్నాము అని చెప్పి ఒక కొత్త నెరేటివ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. సో ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఒక బిల్డప్ కోసం మనం చూస్తున్నాం. కానీ ఈరోజు నిజంగా అమెరికా యుద్ధం చేసే పరిస్థితిలో ఉందా అంటే పెద్ద ప్రశ్న. ఎందుకంటే మనకు వస్తున్నటువంటి రిపోర్ట్స్ ఏంటంటే అమెరికా, ఎస్పెషలీ అమెరికా బేస్డ్ ప్రైవేట్ శాటిలైట్ ఇమేజరీ అంతా కూడా వాళ్ళు ఆపుతున్నారు. మనకు మ్యాక్సర్ ఇమేజెస్ వల్లనే మనం ఆపరేషన్ సింధూర్లో మనం పాకిస్తాన్ ఎయిర్ బేస్లను ఎలా కొట్టాము, అక్కడ రన్వేలు ఎలా డ్యామేజ్ అయినాయి, వాళ్ళ హ్యాంగర్స్ ఎలా డ్యామేజ్ అయినాయి, వాళ్ళ కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ ఎలా ధ్వంసమైనాయి, ఇవన్నీ కూడా మన శాటిలైట్ పిక్చర్స్ ఎక్కడి నుంచి చూపించామంటే మ్యాక్సర్ శాటిలైట్ ఇమేజెస్ చూపించాం. మ్యాక్సర్ మీద అటువంటి ఇతరతర ప్రైవేట్ ఈ మ్యాప్లు, స్పెసిఫిక్ మ్యాప్లు ఇచ్చేటువంటి కంపెనీలు అన్నిటి మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని ఆపేసింది అమెరికన్ ప్రభుత్వం. అది డిస్ప్లే చేయకూడదు అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చింది. దాంతో ఈరోజు ప్రపంచానికి నిజంగా అమెరికన్ స్థావరాల మీద ఎటువంటి దాడులు జరిగినాయి, ఎంతటి నష్టం వచ్చింది ఎవరికి తెలియట్లేదు. ఇప్పుడిప్పుడు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు సిఎన్ఎన్లోను ఇతరత్ర కొంత అంటే ట్రంప్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి మీడియాలో వస్తున్నటువంటి కథనాలు ఏంటంటే చాలా విస్తృతంగా విపరీతంగా డ్యామేజ్లు జరిగినాయి. కనీసం అంటే 15-16 స్థావరాల మీద వీళ్ళు దాడులు చేశారు. కువైట్ అయితే కనుక కంప్లీట్గా ధ్వంసం అయిపోయింది. ఈ 15-16 స్థావరాల్లో కూడాను అమెరికా సైన్యం మళ్ళీ వెళ్ళి ఉండలేనటువంటి పరిస్థితులు వచ్చాయి. అమెరికన్ సైనికులందరూ వాళ్ళ యూనిఫామ్లు లేకుండా సివిలియన్ డ్రెస్సులు వేసుకొని ప్రైవేట్ బంగ్లాస్లోనూ హోటల్లోనూ వెళ్ళి వాళ్ళు ఉండేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి చాలా ఎక్స్టెన్సివ్ డ్యామేజ్ ఇరాన్ యొక్క దాడుల వల్ల అమెరికాకి దెబ్బలు తగిలాయి. అందుకనే ఈరోజు అమెరికా మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేయడానికి 10 సార్లు ఆలోచన చేస్తోంది, భయపడుతోంది అన్నటువంటి నేరేటివ్ మనకు బయటకు వస్తుంది. ఏదో విధంగా ఆ న్యూస్ని సప్రెస్ చేసే దిశగా అమెరికా చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తుంది. సో ఇది అక్కడ జరుగుతున్నటువంటి విషయం. అందుకని మనకు ఇప్పుడిప్పుడు మెల్లిగా లీక్ అవుతూ వస్తున్నది ఏంటంటే అమెరికా దెబ్బతినింది, గణనీయంగా నష్టపోయింది. రెండోసారి యుద్ధం చేసే క్షమత వాళ్ళకు అంతగా లేదు. బెదిరింపులతోటి ఏదో విధంగా నయానో భయానో వాళ్ళని వంచి వాళ్ళకి కావాల్సినటువంటి కన్సెషన్స్ తీసుకుందామన్న దృష్ట్యా డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ అది విఫలమవుతున్నాయి. ఇరాన్ అందుకనే వీళ్ళని కవ్విస్తోంది, ఇంకా వాళ్ళను ఒక విధమైనటువంటి ఎరకాటంలో పెడుతోంది. ఇది ఇలా ఉండగా పెషెస్కియాను తర్వాత ఐఆర్జీసీ చైర్మన్ ఇద్దరు కూడా అరగాచీని తీసేయాలి అన్నటువంటి ప్లాన్ వాళ్ళకి వచ్చింది. ఎందుకంటే అరగాచి ఫ్రంట్ ఎండ్ లో ఉన్నాడు. ఇవన్నీ కూడాను గలిబాఫ్ను తర్వాత మనకు అరగాచి ఇద్దరే కదా వెళ్ళారు. గలిబాఫ్ను తర్వాత మనకు పెషెస్కియాన్ ఇద్దరు కూడా అరగాచిని డిస్మిస్ చేయాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కడో అరగాచి కొంత అమెరికన్ సైడ్కి సాఫ్ట్నెస్ చూపించినట్టు వీళ్ళకు అనుమానాలు వచ్చాయి. అందుకనే అతన్ని డిస్మిస్ చేయాలన్న దృష్ట్యా అక్కడ జరుగుతుంది. అంటే ఇరాన్లో ఒక విధమైనటువంటి చర్నింగ్ జరుగుతోంది, అమెరికాలో ఒక విధమైన చర్నింగ్ జరుగుతోంది. పీట్ హెగ్సెత్ని గ్రిల్ చేసింది వాళ్ళ కాంగ్రెషనల్ కమిటీస్ అన్ని కూడాను. డొనాల్డ్ ట్రంప్ చాలా ఇరకాటంలో ఉన్నాడు. ఆ సిచ్యువేషన్ అంతా కూడా ఏంటంటే క్రమేపీ అక్కడ గతంలో ఉన్నటువంటి సమీకరణలు, కూటములు ఇవన్నీ నాశనం అవుతూ మన కళ్ళెదురు మనం చూస్తున్నాం. డొనాల్డ్ ట్రంప్ చాలా నిర్లజ్జగా ఒక స్టేట్మెంట్లు ఏమి ఇచ్చాడంటే వీఆర్ లైక్ పైరెట్స్, మేము ఆయిల్ దొంగతనం చేసాం, చాలా లాభసాటిగా ఉంది అని చెప్పుకుంటాడు. అంటే ఒక సూపర్ పవర్ అయి ఉండి ఒక ట్యాంకర్ని వాడు దోచుకోవడం అన్నది, మేము షూట్ చేసి మా వాళ్ళు దిగి ఆయిల్ని కబ్జా చేసుకున్నాం, దానివల్ల మాకు లాభం వచ్చింది అంటే ఎప్పుడో 1000 సంవత్సరాల ముందర పైరెట్స్ ఉండేవాడు, సముద్రపు దొంగలు ఉండేవాడు, డెకాయిట్లు ఉండేవాళ్ళు, వాళ్ళు వచ్చి షిప్లని లూట్ చేసుకొని వెళ్ళేవాళ్ళు. సొమాలియా పైరెట్స్ ఉన్నారు. అలా ప్రవర్తిస్తోంది అమెరికా అని తనే ఒప్పుకుంటున్నాడు. ఇంతకంటే ఇంకా సిగ్గు చేయటం ఇంకేమైనా ఉందా అమెరికాకు? సో అంతటి పరిస్థితిలో ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు అంటే మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు.
దిస్ ఇస్ మళ్ళీ యుద్ధం మొదలవుతుందా అంటే కనుక సూచనలు అలా ఇస్తున్నాడు. నేను సైన్యాన్ని పంపిస్తున్నాడు, ఆయుధాలు పంపిస్తున్నాడు, బట్ యుద్ధం చేసే పటిమ లేదు, యుద్ధం చేస్తే కనుక నష్టపోతాడు అన్నటువంటి మెసేజ్ కూడా వస్తుంది. అందుకని ఏం చేయాలో తెలియక ప్రతి డెడ్ లైన్ ని కూడా ఆటోమేటిక్గా డొనాల్డ్ ట్రంపే ఎక్స్టెండ్ చేస్తున్నాడు. ఇరాన్ మీద పడేస్తున్నాడు. ఇరాన్ నాకు బెగ్గింగ్ అంటున్నాడు, కానీ ఇరాన్ ఎవరు బెగ్గింగ్ చేయట్లేదు. యుద్ధం చేయి, కావాలంటే నీకు దమ్ములుంటే రా అని వాళ్ళు ఓపెన్గా ఇన్విటేషన్ ఇస్తున్నారు. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం భయపడి దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.